అందుకున్నారు. టాప్ 3 మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి సినిమాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. మొట్టమొదటిసారిగా 2002 లో టక్కిడి దొంగ సినిమాతో సంక్రాంతి బరిలోకి నిలిచారు. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. కానీ 5 నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత 2003 లో వచ్చిన ఒక్కడు సినిమాతో కెరీర్ మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో అన్ని రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమా. అయితే ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని 2012 లో బిజినెస్ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. 2013 లో సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు సినిమాతో వెంకటేష్ తో కలిసి నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈసారి రూట్ మార్చి సుకుమార్ తో వన్ నేనొకడినే సినిమాతో 2014 సంక్రాంతి బరిలోకి దిగి ఫ్లాప్ అందుకున్నారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని 2020 లో సరిలేరు నీకెవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. అదేవిధంగా గత ఏడాది విడుదలైన సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ రేంజ్ హిట్ అందుకున్నారు. కానీ బయ్యర్స్ ను ఈ చిత్రం నిరాశపరచలేదు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు 1 ఇండస్ట్రీ హిట్, 2 సూపర్ హిట్లు, 2 హిట్ సినిమాలు అందించారు.